హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ప్రవీణ్ రావు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్టు. ఈరోజు మనం మన ప్రియతమ నేత గారైన గొల్పల్లి సూర్యారావు గారి గురించి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సార్ మొన్న 6th డే రోజు తనకి బాగా చెస్ట్ పెయిన్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక సివియర్గా స్వెట్టింగ్ చెస్ట్ పెయిన్ వస్తే మన కిమ్స్కి రావడం జరిగింది. అప్పుడు చూస్తే తనకి హార్ట్లో ప్రాబ్లం వచ్చి, అంటే హార్ట్ అటాక్ లాగా ఉంటే దాన్ని మన కార్డియాలజిస్ట్ అభిషేక్ వర్మ సారు ట్రీట్ చేసి స్టెంట్ వేశారు. తర్వాత ఐసీయూలో నాకు పిలవడం జరిగింది సార్ని చూడ్డానికి. అప్పుడు చూస్తే షుగర్స్ ఆల్మోస్ట్ 300 to 400 రేంజ్లో ఉన్నాయి షుగర్స్. అండ్ యావరేజ్ షుగర్ హెచ్బిఎంసీ కూడా 11.6, అంటే యావరేజ్గా కూడా చాలా హై, 300 to 400 రేంజ్ షుగర్స్. తర్వాత ఇన్సులిన్ స్టార్ట్ చేశాను, కంట్రోల్కి వచ్చేసింది కంప్లీట్గా. నిన్న నుండి ట్యాబ్లెట్స్కి మార్చాను. సార్కి డయాబెటీస్ సిన్స్ 25 years సార్. సిన్స్ 20 years 20 years నుండి డయాబెటీస్ ఉంది. కాకపోతే సార్ బిజీ షెడ్యూలింగ్, ప్రాపర్ మెడికేషన్ అంటే చిన్న డోస్ వాడుతున్నారా, అది అసలు తనకు సఫిషియెంట్ కాదు. దానివల్లనే ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ తను మానిటరింగ్ రెగ్యులర్గా షుగర్ చూపించుకోలేదు. కాబట్టి ఇక్కడ చూశాక యాక్చువల్లీ యూజువల్గా 15-20 yearsకి ట్యాబ్లెట్స్ పనిచేయవు, ఇన్సులినే పెట్టాలి. కాకపోతే నేను ట్రై చేసి చిన్న డోస్ ట్యాబ్లెట్ తనకు అడ్జస్ట్ చేసి వేరే రకం ట్యాబ్లెట్ అడ్జస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఇప్పుడు షుగర్స్ 150 కూడా దాటట్లేదు. అండ్ ట్యాబ్లెట్స్ మీదనే, ఇన్సులిన్ ఆపేసి ట్యాబ్లెట్స్ మీదనే కంట్రోల్ ఉంది. ఒకసారి సార్తో మాట్లాడండి. నేను ఈ నెల 6వ తారీఖున నా దైనందిక రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో ఉదయం 8-9 గంటల నుంచే నాకు వస్తా స్వెట్టింగ్ రావడం, అలసటగా ఉండడం, ఏదో తెలియనటువంటి ఒక పెయిన్ నా గుండెల్లో నుంచి రావడం. ఇది నేను క్యాజువల్గానే సరైన నిద్ర లేకో, లేకపోతే రాత్రి భోజనం చేసినటువంటి భోజనం సరిగ్గా డైజెస్ట్ కాకో ఈ పెయిన్ వస్తుంది అని అనుకున్నాను నేను. అయినప్పటికీ నా కార్యక్రమాల్లో రావులపాలెం నుంచి మా రాజులు వచ్చి, రాజుల దగ్గర ఉన్న శివకోటి గ్రామంలో కార్యక్రమాల నిర్వహణలో ఉండగా విపరీతమైన చెమటలు రావడం. అలాంటి సమయంలోనే నేను టెంపుల్లోకి వెళ్ళి స్వామివారిని అక్కడ పూజ చేసుకుని, ఆ రోజు మంచి ఒక పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజు నేను టెంపుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి నా స్నేహితుడి ఇంట్లోకి వెళ్ళి కూర్చుని రెస్ట్ తీసుకుందామని అక్కడికి వెళ్ళాను. 1 గంట, గంటన్నర రెస్ట్ తీసుకుంటున్న సమయంలో విపరీతమైనటువంటి మంట కడుపులో, గుండెల్లో పెయిన్. ఈ తర్వాత నా స్నేహితులు గమనించారు నన్ను. ఏంటి ఏదో వర్షంలో తడిసిపోయినట్టుగా ఉన్నారు, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళకపోయినట్లయితే చాలా ఇబ్బంది, ఇది మీకు తెలీదు, ఇది హార్ట్ అటాక్ సింబల్స్ అని చెప్పేసి నా స్నేహితులు చాలామంది చెప్పారు. ఆ ఇంట్లో నాకు తెలియకుండానే కిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేసి చైతన్య రాజు గారికి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ అభిషేక్ వర్మ గారికి ఫోన్ చేసి, ఇలాగ మన ఎక్స్ మినిస్టర్ సూర్యారావు గారికి కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే తీసుకొచ్చేయండి అర్జెంటుగా అని చెప్పడం. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఈజీసీ తీయడం, వాళ్ళ నుంచి వెంటనే 1.5 hours ఇక్కడికి రావడం. అంటే ఇంచుమించు 1 గంటన్నర 2 గంటలు అయింది ఆ టైం వచ్చేటప్పటికి. వెంటనే ఇక్కడ డాక్టర్లు అలర్ట్ అయి ఉండడం, ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయడం, ఒక వాల్వ్లో రెండు స్టంట్స్ వేసి వితిన్ అవర్స్లో నాకు అసలే ఎప్పుడు వచ్చింది ఈ గుండె నొప్పి, నాకు వచ్చిందా, గుండె నొప్పితో బాధపడినటువంటి వ్యక్తినైనా నేను అని నేను ఆశ్చర్యపోయాను. వితిన్ ఏ స్పాన్ ఆఫ్ 1.5 hours 2 hours నేను ఒక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా తయారు చేసినటువంటి హాస్పిటల్ మన కిమ్స్ హాస్పిటల్. అదేవిధంగా ఇక్కడ ప్రవీణ్ రావు గారు కానీ, తర్వాత అభిషేక్ వర్మ గారు, వాళ్ళిద్దరి యొక్క ఎఫర్ట్స్ అది మాటలతో చెప్పలేనటువంటివి. అంత అద్భుతమైనటువంటి వైద్య నిపుణులు వాళ్ళిద్దరూ ఈ కిమ్స్ హాస్పిటల్ వారు పనిచేయడం, ఇది మా అందరి యొక్క కోనసీమ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అదేవిధంగా నాకు షుగర్ ఉందా, లేకపోతే నేను డయాబెటిక్ పేషెంట్ని అనే విషయమే నాకు తెలియదు. ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి మేము గమ్మున ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు రాసి ఇచ్చినటువంటి బిళ్ళలు వాడటమే ప్రారంభిస్తాం.
అలాగే ఒక 20 సంవత్సరాల నుంచి ఆ రోజుల్లో నాకు విజయ్ కుమార్ గారని కాకినాడలో షుగర్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉంటే వారు ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్ ప్రకారంగా ఈ హాస్పిటల్ వచ్చే వరకు కూడా ఏ షుగర్ బిళ్ళలు వాడుతున్నాను నేను. తర్వాత బాబు ప్రవీణ్ గారు కూడా వాటిని కాస్త ఈ వారం రోజుల నుంచి దాని మీద స్టడీ చేసి ఇన్సూరెన్స్కి వెళ్తే బాగుంటుందని అడ్వైజ్ ఇచ్చారు. చివరికి నేను అంగీకరించాను. ముందేమో అంగీకరించలేదు. ఇన్సూరెన్స్ వేసుకుని తద్వారా నా యొక్క ఆరోగ్య పరిరక్షణలో ముందుకు వెళ్తారన్నటువంటి వారి యొక్క అడ్వైజ్ని నేను సున్నితంగా తిరస్కరించాను. నాకు ఏదో రకంగా ట్యాబ్లెట్ ద్వారానే నాకు కాస్త వైద్యం చేయండి తప్ప ఈ ఇన్సులిన్ అనేది నాకు కాస్త భయం. అది నాకు నేను ఇంజెక్షన్ చేసుకోవడం అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అలా అలవాటు కూడా లేదు నాకు అని చెప్తే ఈ వారం రోజులు వారు నన్ను కన్విన్స్ చేశారు. చివరికి నేను ఒప్పుకున్నాను. వారు చెప్పినట్టుగానే ఇన్సులిన్స్ ద్వారానే నా యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు వెళదాం, ఈ డయాబెటిక్ని కంట్రోల్ చేసుకుందామనే ఆలోచనతో ఉన్నాను నేను. కానీ తర్వాత రేపు రిలీవ్ అవుతాననగా డాక్టర్ గారు వచ్చి మీరు ట్యాబ్లెట్స్ ద్వారానే మీ యొక్క ఈ డయాబెటిక్ పేషెంట్గా కాకోకుండా దీని యొక్క నివారణతో మీరు ఉందరు కానీ మీకు ఏ ఇబ్బంది లేదు, మీరు అన్నట్టుగానే ఇన్సులిన్స్ నేను ఇవ్వడం లేదు, ట్యాబ్లెట్సే నేను మీకు రాస్తున్నాను ఇస్తున్నాను, వీటిని వాడండి అని చెప్పేసి మరి ఒక అద్భుతమైనటువంటి నా జీవితంలో ఒక మార్పుని, ఒక ఆరోగ్య పరిరక్షణ కోసం వారు ఇచ్చినటువంటి అడ్వైస్ కూడా అది చాలా గొప్పదన్నటువంటి మాట మనం చేస్తాను. అదేవిధంగా మాకు ఈ ప్రాంత కోనసీమ ప్రజల అదృష్టం అభిషేక్ వర్మ గారు కూడా ఈ కిమ్స్ హాస్పిటల్లో ఈ నిర్మాత ఈ హాస్పిటల్ యొక్క ఎస్టాబ్లిష్ చేసినటువంటి మహానుభావులు పెద్దలు చైతన్యరాజు గారు, వారి యొక్క కారణజన్ముడు ఎంత ఇన్స్టిట్యూషన్ పెట్టి ప్రపంచ వైద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కోనసీమ ప్రాంత ప్రజల్లో ఎలాంటి అనారోగ్య ఛాలెంజెస్నైనా ఎదుర్కొని ఆరోగ్యవంతంగా మనందరం జీవించడానికి కావాల్సినటువంటి వైద్య ప్రపంచాన్ని ఈ కిమ్స్ ద్వారా ఈ మహానగరంలో నిర్మించారు. అలాంటి నిర్మాణం చెందినటువంటి కిమ్స్ హాస్పిటల్లో అభ్యుదయ భావాలు, మంచి వైద్య నిపుణులుగా పేరొందినటువంటి అభిషేక్ వర్మ గారు కానీ, ఇటు ప్రవీణ్ రావు గారు కానీ అందిస్తున్నటువంటి సేవలు అమోఘం అన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ వారికి కూడా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ వారం రోజులు నన్ను ప్రతి క్షణం పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఇప్పుడున్నటువంటి స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ నిరంతరము పర్యవేక్షిస్తూ ఈవేళ మరలా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను. అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి మరి ఈ వ్యవస్థాపక అధ్యక్షులు మాలాంటి వాళ్ళ పట్ల ఒక ఆపద్బాంధవుడిగా, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే ఒక మంచి మానవతావాదిగా చైతన్యరాజు గారు ఉంటే, చైతన్యరాజు గారి యొక్క సమక్షంలో ఆ హాస్పిటల్లో లేకపోతే ఈ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఇలాంటి ఆడిముత్యాలు ప్రవీణ్ రావు గారు కానీ, మా అభిషేక్ వర్మ గారు కానీ ముత్యాలు లాంటి వారిని బిడ్డలు వీళ్ళు కూడా మరి ఈ హాస్పిటల్లో పనిచేయడం అనేది ఈ కోనసీమ ప్రాంత ప్రజలుగా మనందరం గర్వించాలి. నేను కూడా అనేక సంవత్సరాల నుంచి ఈ కిమ్స్ హాస్పిటల్తో ఒక శ్రేయోభిలాషిగా పనిచేస్తూ వారికి నేను తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను ఒక అనారోగ్యంతో నేను ఇక్కడికి వస్తానని ఎప్పుడు ఊహించలేదు. అనేక వందల మందిని, వేల మందిని హాస్పిటల్లో పరామర్శించి వారిని ఓదార్చి ధైర్యపరిచి వెళ్ళాను. ఎవరికైనా సాయం కావాలన్నప్పుడు చైతన్యరాజు గారితో చెప్పి సాయం చేయించి పెట్టాను. కానీ వేళ నా విషయం కాడికి వచ్చేసరికి మహానుభావుడు చైతన్యరాజు గారు వారి కుమారులు నా పట్ల చూపించినటువంటి ఔదార్యం, మానవతా విలువలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. వారి కుటుంబానికి సదా ఎప్పుడు రుణపడి ఉంటాం, నా కుటుంబం, నా బిడ్డలందరూ అని మనవి చేస్తూ మరి మరొకసారి ప్రవీణ్ రావు గారికి, మరి మా అభిషేక్ వర్మ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్ చెప్పింది విన్నారు కదా అందరూ. అంటే షుగర్ని నెగ్లెక్ట్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు అబ్సల్యూట్గా నార్మల్ ఉండే వ్యక్తి కూడా సడన్గా ఇబ్బందులు పడి, చాలామంది మనకి ఇక్కడ హాస్పిటల్లో వచ్చేవాళ్ళు హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్ ఉన్నప్పుడే షుగర్ ఉంటుందని తెలుస్తుంది. కొందరు ఆ నెగ్లెక్ట్ కూడా షుగర్ పట్టించుకోరు, తర్వాత కంట్రోల్లో ఉందని అపోహలో ఉంటారు. అది కాకుండా రెగ్యులర్ చెకప్ చేసుకొని ప్రాపర్గా రెగ్యులర్ ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏవి రాకుండా మనం అవాయిడ్ చేసుకొని హ్యాపీగా
ఇయర్స్ 100 ఇయర్స్ వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ పెట్టుకొని హ్యాపీగా కాంప్లికేషన్స్ లేకుండా ఉండొచ్చు. మన మినిస్టర్ సార్ కూడా ఇప్పుడు అంతా కంట్రోల్లో ఉంది, ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రాదు. మళ్ళీ డెఫినెట్గా మనకి మంచి రాజకీయాల్లో మనకి మంచి సపోర్ట్ చేసి అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షుగర్ నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ చెకప్, ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఫాలో అప్ చేయనందుకు ఇంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇనీషియల్గా వెళ్ళారు, కాకపోతే ఫాలో అప్ మిస్ అయింది. కాబట్టి కంపల్సరీ ఫాలో అప్ ఎవ్రీ 2 months డాక్టర్ చెప్పినట్లు. నేనైతే ఎవ్రీ 1 week 10 days కూడా రమ్మంటాను షుగర్ పేషెంట్స్ కంట్రోల్ లేనప్పుడు. కాబట్టి కంట్రోల్ పెట్టుకుంటే అసలు షుగర్ అనేది ఏ రకమైన ఇబ్బంది చేయదు. కంట్రోల్ లేకుంటే బాడీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అందరూ దీన్ని తెలుసుకొని ప్రాపర్గా కంట్రోల్ చేసుకొని షుగర్ని ట్రీట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ.